గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదానికి ఏసీ వైర్ల లోపం వల్లే జరిగి ఉండొచ్చని అంటున్నారు చార్మినార్ డివిజన్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ ఇస్సామియా. నాణ్యత లేని విద్యుత్ వైర్లతో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఏదైనా కెమికల్ వస్తువులకు ఫైర్ అంటుకుని ప్రమాదానికి కారణం కావచ్చని పేర్కొన్నారు. చార్మినార్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇస్సామియాతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంతో 17 మంది చనిపోయారు. అయితే ఇటు ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కూడా ఉన్నారు. మన దగ్గర ఏడీ మక్సూర్ సార్ ఉన్నారు. చార్మినార్ డివిజన్ సంబంధించి బాగా తెలుసుకుందాం. అసలు ఎట్లా జరిగింది సార్, ఎట్లా జరిగింది అనుకోవచ్చు ఆ ఇన్సిడెంట్ గుల్జర్ హౌస్లో? మా ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. లోపల కనెక్షన్స్ అయినా కానీ, వైరింగ్స్ అయినా కానీ, మీటర్స్ అయినా కానీ, ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ అయినా కానీ ఎల్టీ ఫీజ్ ఏం కంప్లైంట్ పోలేదు, ఇంటాక్ట్ ఉన్నాయి. మార్నింగ్ అరౌండ్ 5:30కి ఇన్సిడెంట్ అయిందని మాకు తెలిసింది. బట్ 7 o'clock 7:15కి అరౌండ్ 7:15కి పోలీస్ వాళ్ళు ఫైర్ స్టేషన్ వాళ్ళు అడిగారు, మాకు సప్లై బంద్ చేయండి, దీనికి ఫైర్ వాటరింగ్ చేయాలని చెప్తే మేము బంద్ చేసి పెట్టినాం. మోర్ మా ఒపీనియన్ ఏంటంటే దీనికి సిలిండర్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఒక షార్ట్ టైంలో ఫుల్ ఫైర్ క్యాచ్ అయ్యడం దానికి ఓన్లీ సిలిండర్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు. ఆరెంజ్ కంప్రెసర్, ఏసీస్ కంప్రెసర్స్ కూడా దానికి కారణం. ఎలక్ట్రిసిటీ పోల్స్ మీద కూడా అన్వాంటెడ్ వైర్స్ అవన్నీ అవసరం లేనివన్నీ ఉంటాయి. దాంతో కూడా ఇలాంటి సంఘటనలు అఫ్జల్గంజ్లో అట్లే జరిగిందని అంటున్నారు. లేదు, దట్ ఈస్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్స్టర్నల్ ఉంటే ఎక్స్టర్నల్ వెళ్ళిపోతుంది, బట్ దట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ టు అవర్ ఇండివిజువల్ హౌసెస్. ఇప్పుడు ఇవి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, చాలామంది అట్లా అంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ లేక చెప్పలేకపోతూ. కానీ ఇంకోటి ఏంటంటే సార్, ఓల్డ్ సిటీలో ఇండ్లు దగ్గర ఉంటాయి, పోల్స్ ఉంటాయి, దీంతో వైర్స్ ఒకే రూట్లో వెళ్తుంటాయి. దాంతో అలాంటి వాళ్ళు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి నేను ఒక్కటే చెప్తాను అంటే వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలా, ప్రొటెక్షన్ ప్రాపర్ ఉండాలా, ఎంసీబీ స్విచ్లు పెట్టుకోవాలి, చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి, ఏసీ విషయంలో సరైన కేబుల్స్ పెట్టుకోవాలి, మంచి క్వాలిటీ కేబుల్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంఘటన జరగలేదు, చిన్న నిర్లక్ష్యంతో సంఘటనలు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు జ్యువెలరీ షాప్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఏదైనా కెమికల్ ఇన్సైడ్ పెట్టుకొని ఉంటారు. ఆ కెమికల్స్ అంటుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చార్మినార్ డివిజన్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.